SI Prashant sir, please come on to the dais. Our principal sir and Narasimha garu, please welcome them with a huge round of applause. Milestone. Welcome to the UKG graduation ceremony for the batch of 2025 to 2026. Let us invoke the blessings of the Almighty. I request our chief guest and principal to join us on stage for the lighting of the lamp, symbolizing the journey from the darkness of ignorance, the light of knowledge. हेलो सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविहारिणी पद्मकेसरवर्धिनी नित्यं पद्मालयां देवी सामा पातु सरस्वती. Parents, we cannot hear sound. I think we are gathered here 200 plus parents, I think so. Please give a big round of applause. And making our moment special. Thank you on behalf of BMS, principals, teachers, students and the parents. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు కే ప్రశాంత్. ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నాను. మీరందరూ ఇప్పుడు దేని గురించి అంటే మన యూకేజీ స్కూల్ పిల్లలు మొత్తము ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నారు. వాళ్ళ గురించి అందరూ బిగ్ క్లాస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ రోజే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి స్టేట్లో ర్యాంక్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు ఫర్దర్గా ఇంటర్లో కానీ డిగ్రీ కానీ ఏదైనా బీటెక్ కానీ చేస్తే మన స్కూల్ మీరు ఏ స్కూల్లో చదువుకున్నారంటే అందరికీ చెప్పాల్సింది మన భారతీయ మోడల్ స్కూల్ ఏందని కూడా అని చెప్పుకోవాలి. అంత గర్వంగా మీరు మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారా? Thank you, sir. Thank you very much for those insights. మళ్ళీ ముస్లాయి కూడా ఇంగ్లాండ్ కూడా లో ప్రథమంగా ఒక ప్రైవేట్ స్కూల్ అంటూ ఏర్పాటు చేయడం అయింది బాంగ్లాదేశ్.
ఈ స్కూలు 2016 సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ అయింది భాస్కర్ సార్ ఆధ్వర్యం. ఈ యొక్క స్కూల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ పేరెంట్స్ డే ప్రకారం అంటే ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ నేను చూసినాను. బాంగ్లాదేశ్ స్కూల్లో చాలా స్టడీ చాలా బాగుంది, చాలా చక్కగా చెప్తున్నారు అని చెప్పి మాకు ఇక్కడనే కాదు చుట్టుపక్కల ప్రతి వాళ్ళు కూడా చాలా చాలా చెప్పుకుంటుంటారు. చాలా మంది పిల్లలు కూడా జాయిన్ చేస్తుంటారు. అందు గురించి ఇక్కడ ఇప్పుడు ఈరోజు యూకేజీ టు ఎస్ఏ కాబట్టి ఈ యూకేజీ నుండి కేజీ నుండి ప్రతి క్లాస్ నుండి ఉంది స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్కూల్ ఇక్కడనే అభివృద్ధి బాధ్యత నుంచి ఈ యొక్క స్కూల్లో కూడా మంచి ఎస్ఎస్సి ఈరోజు ప్రశాంత్ గారు చెప్పినట్టు ఈరోజు ఎస్ఎస్సి పరీక్ష కాలం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్ నుండి కూడా మంచిగా స్టేట్ ర్యాంక్ సాధించాలని మరి మనం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ స్టాఫ్ మరి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ లోకల్ పిల్లలకు చాలా సౌకర్యంగా ఏర్పాటు చేయడం అయింది. ఎందుకంటే మనము మీరే చూస్తున్నది ఇక్కడ ఒక కాకతీయ స్కూల్ కూడా ఉంది. కాకతీయ స్కూల్ ఉందంటే రోడ్ క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలకు యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ గారికి హెచ్చరికం చేసాము, అయినా ఇది చేస్తున్నాము, కొన్ని స్పీడ్ బ్రేకర్ వేయాలి, మనం చేస్తున్నామని చెప్పి మన కళ్ళలో జరిగిన సంఘటనలు. అందు గురించి అదంతా అక్కడ చేసే కాకతీయ స్కూల్ కొంచెం ఇప్పుడు డౌన్ అయిపోతూ వస్తున్నది. మానసిక ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నది. కాబట్టి ఈ యొక్క స్కూల్లో ఏమన్నా ఇట్లా పిల్లలకి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంతా మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ఎందుకంటే ఒకప్పుడు ఒక టీం ఉందా కానీ ఇప్పుడు కొంచెం మన మీడియం ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటే ఈ స్కూల్ నుంచి మాకు వాళ్ళకు దయచేసి ఈ ఎడ్యుకేషన్ మంచిగా డెవలప్మెంట్ చేయండి. మరి ధన్యవాదాలు చేస్తున్నాను. నన్ను చూసి ఇక్కడ సత్కరించినందుకు ఈ స్కూల్ ఏజమాన్య వారికి నా తరఫు వెళ్ళి మా బస్ తరఫు ధన్యవాదాలు. I welcome respected chief guests, honorary guests, parents, teachers, my dear students. Good evening to one and all. Today we gathered here to celebrate our students' graduation day. This day marks a memorable moment in every student's life. Graduation day means it is not something end. Graduation day means this is the new journey of the life. So, BMS School, we are teaching about ethics, values, morals, responsibilities. So, I wish the graduate students to carry all the core values, and they need to start their new journey, and they need to get lot of success in career. And also, I convey my proud heartfelt thanks to our parents who is having a kind of faith on us for continuous support, putting their children into our education system and supporting the children at the house area and teachers at school area. We are all brightening the future of the children. Also, I am taking time to talk about our teachers. They are dedicatively working. Their involvement, patience, dedication, everything is supporting to the children's growth. Also, today I am talking about our shine stars who achieved their good ranking in the last academy. I wish them all the best, and they have given a kind of achievement spirit to the other children. I also congratulate the graduate students. Today is your day, so I wish all the best for your future. And thank you very much. Thank you a lot. Thank you, sir. Thank you. As we look back from this year, we see not just lessons, but we have learned more activities. Yes or no? So I'm going to give a review today about what we have done in this year. Now, first one is your practical learning. That is nothing but our ICT labs, that is computer labs and science lab. We have not only
learned based on the lessons but also practically. Next, leadership and the structure. Now, coming to leadership and the structures, we have did the elections in this year, electing our head boy and head girl, and divided our students into 4 groups, that is Agni, Prithvi, Vayu, and Jal. Confidence building. Now, coming to the confidence building, we have conducted the institutional ceremony and award ceremony so that we are going to encourage our children to participate more in the activities and the sports so that they can become the leaders in the future. Cultural vibrancy. Cultural vibrancy, we have celebrated all the festivals including Diwali, Dasara, Bonalu, including the Christmas and the color days so that our children are engaged overallly and they can learn everything from our culture to the system in our India. Next, special academic days. Our educator is the example of this special academic day. Now we have conducted the edible so that we can see the knowledge of the students, how they have learned, what they have learned from this academic year. Annual sports day or the sports week. Now this year we have conducted the annual sports meet, that is 1 week program so that our students can enjoy their sports and take a rest from their studies. That has been a huge success for this year. Now these were the review of the last year. Coming to the future plans of the next year, we are including our abacus and the Vedic math so that our students can not only do the mathematics of the respective year but also they can think more critically and so solve much more problems and then move forward in their life. Now character development. Our core focus will shift towards the integrity, morals, ethics, responsibility into the daily curriculum. Community impact. Now we plan to launch more social responsibility projects to teach students value giving back to the society. As a final note, our goal remains to nurture not just the toppers but the well-rounded citizens who led with both knowledge and values. Thank you everyone. Thank you for the coming. And also let's start our graduation day. Let's welcome the anchors, the guests, the parents, the students. Let's begin this ceremony. Performed by our senior students from the higher section. Let's welcome them. A big round of applause. Students from the higher section. Let's welcome them. A big round of applause. Na na na
the camera.